విద్యాశక్తి పీఠంలో బ్రహ్మశ్రీ శ్రీ నారాయణం చక్రవర్తి స్వామి ఆధ్వర్యంలో 7 వారాలు శ్రీ శ్రీనివాస కళ్యాణము వ్రతము నిర్విరామంగా నిరాటంకంగా భక్తి శ్రద్ధలతో భక్తి ప్రవృత్తులతో భక్తులందరూ పాల్గొని చాలా ఘనంగా జరిగింది. ఇదే కంటిన్యూషన్గా అంటే ఇదే నిర్విరామ కార్యక్రమంగా అనేక రకాల పూజలు నిర్వహించబడతాయి. పూజా కార్యక్రమాలు యజ్ఞాలు అన్నిట్లో నేను ఒక భక్తుడిగా పాల్గొంటాను, భక్తి శ్రద్ధలతో భక్తునిగా పాల్గొంటాను. ఈ శ్రీనివాస కళ్యాణం జరిగిన సందర్భంలో 7 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంలో చక్రవర్తి గారు దీని తదుపరి కార్యక్రమంగా భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఫలితం అందాలని ఒక మహోత్తర కార్యక్రమాన్ని రూపొందించారు. అదే 27వ తారీఖు శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్ కర్మన్ ఘాట్ నందు జరిగే శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అక్కడ ఇందులో చాలామంది వేల సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీనివాస కళ్యాణం జరిపి అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారు. కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ నియమనిష్టలతో ఆ రోజు వేచి చూసి శ్రీనివాస కళ్యాణము ఆ దంపతుల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు అందుకోవాలని ప్రసాదం స్వీకరించాలని నా యొక్క మనవి ప్రార్థన.